వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్రెడీ మనము ఇంతకు ముందు గూగుల్ లింక్ తో ఎండిఎం అనేది ఎలాగా బిల్ సబ్మిట్ చేయొచ్చో తెలియజేయడం జరిగింది. దాని మీద కొంత అప్డేట్ తో ఈ గూగుల్ లింక్ అనేది మనము పంపించడం జరుగుతుంది. ప్రతి పాఠశాలకి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే దీన్ని ఓపెన్ చేయటం అనేది ఏంటంటే ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్. గతంలో కూడా మనము దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఒక మోడల్ పాఠశాల ఒక పాఠశాలను తీసుకుని తయారు చేయడం జరిగింది. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇలా డీటెయిల్స్ ప్రస్తుతానికి అన్ని కూడా నేను 0 వాల్యూస్ ఉంచానండి. ఇయర్ అండ్ మంత్ అనేది ఆటోమేటికల్ గా అది వస్తుంది. వచ్చిన తర్వాత మనము చేయాల్సిన వర్క్స్ లో నెంబర్ 1 ఏంటంటే, సపోజ్ ఒక నెల మనము చేయాలి అనుకున్నాము. ఆ నెలలో ఫస్ట్ తారీఖు తీసుకుంటాం, మన ఇష్టం ఎప్పటి నుంచి చేస్తే. ఎప్పుడైతే డే కొట్టామో డేట్ వస్తుంది. ఫస్ట్ టైం మంత్ స్టార్టింగ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మనము వేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత అలాగే ఎలాగైతే రైస్, అలాగే ఎగ్స్, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ చిక్కి మన ఇష్టం. అలాగే రాగి అనేది కేజీల్లో ఉంటుంది కాబట్టి ఇలా మనం చూపించడం జరుగుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది నెలకు ఒకసారేనండి. నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఆటో అప్డేట్ వస్తుంది. ఒకసారి చూడొచ్చు. వచ్చిన తర్వాత మనం చేయాల్సింది స్ట్రెంగ్త్ అనమాట. సపోజ్ అది 1 to 10th అవ్వచ్చు, ప్రైమరీ ఓన్లీ అవ్వచ్చు, ఓన్లీ యూపీ అవ్వచ్చు, ఓన్లీ హై స్కూల్ అవ్వచ్చు. ఏదైనా సరే డాటా వేయచ్చు. సపోజ్ ఇప్పుడు 1 to 10th ఉన్న స్కూల్ది నేను చేస్తున్నాను. ఆ రోజు స్కూల్లో బాయ్స్ ఎంతమంది వచ్చారు, గర్ల్స్ ఎంతమంది వచ్చారు, క్లాస్ వైజ్ గా మనము వేయవలసిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు ఇది నేను చెప్పడం జరిగింది. మనం ఎంతైతే వేస్తామో ఆ టోటల్ అనేది ఆటో టోటల్ కాల్కులేట్ అవుతుంది. కాల్కులేట్ అయిన తర్వాత ఆ వారాన్ని బట్టి రైస్ అనేది ప్రైమరీ 100 grams, యూపీ అయితే సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 150 grams చొప్పున అది కాల్కులేట్ చేస్తుందండి. కాల్కులేట్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అలాగే ఎక్స్ వచ్చేటప్పటికి కూడా ఎక్స్ యూజ్డ్. మంగళవారం కాబట్టి ఎక్స్ ఉంటే టోటల్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎక్స్. ఇక చిక్కీ వచ్చేటప్పటికి ఇది మంగళవారం కాబట్టి చిక్కీ యూజ్డ్ 0 చూపిస్తుంది. రాగి వచ్చేటప్పటికి ఒక కుర్రవాడికి 10 grams కాబట్టి 79 మంది స్టూడెంట్స్ కాబట్టి 790. రాగి అండ్ జాగరి రెండు ఈక్వల్ కాబట్టి ఒకటి మాత్రమే నేను వేయటం జరిగింది. ఇలా వేసిన తర్వాత ఫైనల్ గా మనము ఇక్కడ సబ్మిట్ డాటా అని ఒక బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఎంట్రీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, మనం ఎంట్రీ చేసింది అందులోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏం చేయాలి అంటే రీసెట్ డాటా అంటే పాత డాటాని క్లియర్ చేయటం. అంటే ఈ రోజు మీరు వేసిన డాటా, కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవి ఏం మారవండి, మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే 427.200 ఉంది కదా. ఇప్పుడు నేను రీసెట్ కొట్టగానే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. గమనించినట్లయితే రీసెట్ చేయమంటావా అని అడుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అది ఆటోమేటికల్ గా రీసెట్ అవుతుంది. ఇప్పుడు ఓపెనింగ్ బిల్ డాటాలోకి వెళ్తాం. ఓపెనింగ్ బిల్ డాటా అంటే మనం చేసింది ఇందులోకి అప్లోడ్ అవుతుంది. ఇదిగో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసాను, ఈ రోజు రైస్ యూజ్డ్ ఎంత, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. అలాగే ఎక్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ రోజు స్ట్రెంగ్త్ 79 కాబట్టి 79. చిక్కీ చూస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవాళ మంగళవారం కాబట్టి యూజ్డ్ ఉండదు. అలాగే కాలిక్యులేషన్ అంటే ప్రైమరీ 9 into 5.88, అలాగే 45 into 8.57, 25 into 8.57. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రైస్ ఎంత, ఎగ్ ఎంత, చిక్కీ ఎంత. అలాగే నెల ఆఖరణ స్ట్రెంత్ పర్టికులర్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1 to 5 బాయ్స్ ఎంతమంది అంటే నేను మోడల్ గా వేస్తున్నాను. ఓన్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ వేస్తే చాలండి, టోటల్స్ అవి చేస్తుంది. అలాగే 6th to 8th గ్రాండ్ టోటల్ కూడా చూపిస్తుంది. ఇది డౌన్లోడ్ పీడిఎఫ్, మనం పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్ ఫైల్ అండి. ఇలా కొడితే ఈ ఎక్సెల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ కొడితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగో ఇలాగ ఈ రోజు డాటా మనకి చూపిస్తుంది. ఇవి అబ్స్ట్రాక్ట్ చూపిస్తుంది, అలాగే స్ట్రెంత్ పర్టికులర్స్ కూడా చూపిస్తుంది. ఇది బిల్ డాటా అండి. అలాగే ఓపెన్ ఎండిఎం వోచర్, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను.
ఇందులో చూస్తే ఈ రోజుకి 3 to 5 బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది. సో, ఎన్రోల్మెంట్ డేటా కూడా ఇక్కడికి వచ్చేలా చేసేద్దాము. నో వరీ. సో, అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 1 అంటే ఇప్పుడు ఒక ఎంట్రీయే కూడదు. తర్వాత నంబర్ ఆఫ్ కుక్ కమ్ హెల్పర్స్ అనేది ఇది నేను ఫీడ్ చేయాలి. ఈ పాఠశాలలో కుక్ కమ్ హెల్పర్స్ ముగ్గురున్నారు. ఇది కావాలంటే ఈ నంబర్ మనము మాన్యువల్‌గా సపోజ్ మీ స్కూల్‌లో ఇద్దరే ఉన్నారనుకోండి. సో, ఇక్కడ 2 వేయగానే 2 గళ్ళొస్తాయి. సపోజ్ 4 వేశాననుకోండి 4 వస్తాయి. ఆటోమేటికల్‌గా అడ్జస్ట్ అవుతుంది. సో, ఈ వాల్యూ కూడా మనం మాన్యువల్‌గా మార్చుకోవచ్చు. మీరిక్కడ ఎంత వాల్యూ వస్తే అది ఇన్‌వర్డ్స్‌లో కూడా ఇలా వస్తుందండి. ఇది ఎండిఎం కన్సాలిడేషన్ వచ్చారు. అంటే మీరు ఏదైనా పాఠశాలకు చేయమని అడిగినట్లయితే ఈ డాటా అనేది స్కూల్ నేమ్ గాని, మండల్ నేమ్ గాని, డైస్ కోడ్ గాని నేను ఫీడ్ చేస్తాను. అది ఆటోమేటికల్‌గా వస్తుంది. కొత్త వాళ్ళు దీన్ని మార్చుకోవచ్చండి. ఇగో ఇలాగా. స్కూల్ పేరు గాని ఏదైనా మార్చుకోవచ్చు. ఓకే. ఇది ఒకటండి. రెండోది. ఇక మూడవది రాగి రిపోర్ట్ అండి. సో, రాగి అండ్ జాగరి అనేది సమానం కాబట్టి ఇప్పటికి మనం ఒక రోజే ఎంటర్ చేసాము. ఆ ఒక్క రోజుది కూడా ఇగో ఇది రాగి యూజ్డ్ ఇంత బ్యాలెన్స్. సో, ఈ 2 బెల్లము, రాగి 2 సమానం కాబట్టి ఈ రిపోర్ట్ కూడా వస్తుందండి. ఇది రాగి అండ్ జాగరి రిపోర్ట్. ఇది కాకుండా డీటెయిల్ ఫామ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ డీటెయిల్ ఫామ్‌లో ఇది గనక మనం చూసినట్లయితే ఇందులో ఇప్పుడు కొత్తగా ఏ రోజు ఎక్స్‌పెండిచర్ అడుగుతున్నారు. సో, మనకు ఫస్ట్ స్పెల్‌లో ఎక్స్ ఇన్నొచ్చాయి. ఏ రోజునొచ్చాయి? ఈ రోజునొచ్చాయి. అందులో ఎక్స్‌పెండిచర్ ఇంత. బ్యాలెన్స్ స్పెల్ వైస్. సపోజ్ నెక్స్ట్ స్పెల్ వచ్చే వరకు కూడా ఇది చూపిస్తుంది. మళ్ళీ ఎక్స్ ఇంకోసారి వచ్చాయనుకోండి స్పెల్ 2 అని చూపిస్తుంది. అలాగే రైస్ కూడా, అలాగే చిక్కీ కూడా. ఆ రిపోర్ట్ కూడా మనకి ఇది కూడా డౌన్‌లోడ్ అవుతుందండి. ఇదొక ఆప్షను. ఇదంతా కూడా ఫస్ట్ పేజ్‌లో మీరిచ్చిన ఈ డాటాని బట్టి అది అడ్జస్ట్ చేసుకుంటుంది. కావాలంటే ఇంకో డే కూడా మనం ట్రై చేద్దాము. ఇంకో డే సపోజ్ 3వ తారీఖు తీసుకుందాం. లేకపోతే 2వ తారీఖు తీసుకుందాం. ఎంటర్ చేయగానే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫిక్స్ అండి. ఈ రోజు మీకు రైస్ వచ్చాయి అనుకుందాం. సపోజ్ ఒక 100 కేజీలు వచ్చాయి. అలాగే ఎగ్స్ ఒక 100 వచ్చాయి. అలాగే చిక్కీ వచ్చేటప్పటికి ఒక 100 వచ్చాయి. చేసిన తర్వాత ఈ రోజు స్ట్రెంత్ వేయాలి. సపోజ్ నెక్స్ట్ డే సపోజ్ ఏదో మన ఇష్టం ఇలా వేశాను. 6th to 8th గర్ల్స్ 41, 9th to 10th బాయ్స్ ఒక 40 వేయగానే ఇది టోటల్ చేస్తుంది. చేసిన తర్వాత ఇగో రైస్ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయిపోయింది. అలాగే చిక్కీ చూస్తే చిక్కీ 90 చూపిస్తుంది. ఎందుకంటే వెన్స్‌డే చిక్కీ అనేది ఉంటుంది కాబట్టి. ఫైనల్‌గా మనం సబ్మిట్ చేస్తాం. అయిపోయింది. సబ్మిట్ అయిపోయింది. సో, మనం ఓపెన్ బిల్ డాటా. ఈ ఓపెన్ బిల్ డాటా ఓపెన్ చేయగానే ఇదిగో 2 డేస్ ఎంట్రీస్ ఇలా కనిపిస్తాయి అన్నమాట. అక్కడ మనం ఎంటర్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా టోటల్ గా మనకి ఇగో ఎక్స్ రిసీవ్డ్ మళ్ళీ 100 వచ్చాయి కాబట్టి ఇగో ఇది 100, ఇది 100, ఇది 100 వేశాను. ఈ 3 కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే అండి. సో, ఇక్కడ స్ట్రెంత్ పోతుంది. నెలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే. ఇలాగా నెలంతా కూడా మనము బిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఆ మంత్ అయిపోయింది. మంత్ అయిపోయిన తర్వాత మనము రిపోర్ట్ తీసుకుంటాము. రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఈ క్లియర్ ఆల్ బిల్ డాటా అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఆ లాస్ట్ మంత్ డాటా అంతా కూడా మొత్తం పోతుంది. ఒకసారి చూద్దాము. ఈ క్లియర్ ఆల్ బిల్ డాటా బటన్ కొట్టాను. ఇప్పుడు ఇలా ఒక అలర్ట్ మెసేజ్ అడుగుతుంది. ఈ అలర్ట్ మెసేజ్‌ని ఓకే చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అడుగుతుందండి. ఇది సింపుల్ పాస్వర్డ్. 1, 2, 3 పెట్టాను. అంటే బై మిస్టేక్ మీరు క్లియర్ చేయకుండా చిన్న అలర్ట్ కోసము ఇది పెట్టడం జరిగింది. సో, మనం ఓకే క్లిక్ చేయగానే ఓకే. బిల్ షీట్ వాల్యూస్ క్లియర్డ్ సక్సెస్‌ఫుల్లీ. సో, మీరు ఇంతకు ముందున్న వాల్యూస్ అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయండి. ఇదిగో మొత్తం 0 అయిపోయాయి. సో, ఒకసారి రీసెట్ డేటా. ఇంకేవి కూడా ఉండవు. సో, ఒకసారి మనము ఇప్పుడు గనక ఓపెన్ బిల్ డాటాలోకి వెళ్ళామనుకోండి. ప్రీవియస్ డేటా ఏది కూడా ఉండదు. మళ్ళీ ఫ్రెష్‌గా నెక్స్ట్ మంత్ బిల్ అనేది మనము చేసుకునే అవకాశము అనేది ఉందండి. ఇలా నేను తయారు చేయడం జరిగింది. సో, మన డిస్ట్రిక్ట్‌లో ఉండే ప్రతి స్కూల్‌లో ఒక యూనిఫామ్‌గా మనం చేసుకున్నట్లయితే ఇది ప్రతి పాఠశాలకి కూడా చేయొచ్చండి. ఇందులో ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనం టిక్ పెట్టిన దాన్ని బట్టి సపోజ్
ఆ స్కూల్లో ఓన్లీ ప్రైమరీ ఉందనుకోండి, ఈ 2 టిక్స్ తీసేస్తే ఓన్లీ ప్రైమరీ డేటా మాత్రమే కనిపిస్తుంది. మిగతాది కనిపించదండి. మిగతావన్నీ కూడా ఆటో అప్డేట్ అవుతాయి. మొదట్లో కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది. సో, ఈ వీడియో ఒకసారి చూడండి. 1కి 2 సార్లు ఏమీ కూడా తప్పు జరగదు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా మళ్ళా కవర్ చేస్తాను. దీంతో పాటు ఆప్షన్ ఏంటంటే ఏవైనా అప్డేట్స్ వస్తే అలాగే ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ అప్డేట్ రేట్స్ అని చెప్పేసి ఒకటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి ఈ రేట్స్ ఉన్నాయి. ఆ 5.88, 8.57 ఇందులో ఏవైనా చేంజెస్ మనం చేయాలి అంటే ఈ వాల్యూ మార్చి అప్డేట్ రేట్స్ అని ఈ బటన్ క్లిక్ చేస్తే న్యూ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయన్నమాట. ఆ ఆప్షన్ కూడా ఉందండి. సో, దీని మీద మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని నేను తప్పనిసరిగా వాళ్ళ స్కూల్ యొక్క నేము, డైస్ కోడు నాకు పంపించినట్లయితే ఒక్కొక్క స్కూల్‌ది కూడా చేయటానికి నాకు 10 మినిట్స్ పడుతుందండి. సో, ప్రతి స్కూల్‌ది కూడా చేస్తాను. కాకపోతే పాస్వర్డ్ అనేది నాకు గ్యారంటీగా తెలుస్తుంది. మీరిచ్చే డాటా కూడా నాకు కనిపిస్తూ ఉంటది. నాకు మాత్రమే. మిగతా వాళ్ళెవరికీ కూడా తెలీదు. ఇందులో ఏ చేంజ్ కూడా మీరు చేయలేరు. ఈ ఒక్క షీటే మీరు నింపగలరు. సో, ఈవెన్ ఒక దాన్నేమంటారు? ఒక స్కోరింగ్ టెస్ట్ కూడా మనం ఇలా క్రియేట్ చేస్తాను. ఈ రకంగా ప్రతి పాఠశాల వాళ్ళు కూడా దీన్ని తయారు చేసుకోవాలని కోరుతున్నానండి. దీని మీద మీ సూచనలు తెలియజేయాలని కోరుతున్నాను. థాంక్ యూ అండి.